అందరికీ నమస్కారం. భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. లోకోత్తర మహత్తర సత్యాగ్రహ పోరాటాలతో మన దేశానికి స్వాతంత్రం సముపార్జించుకుని 80 సంవత్సరాలవుతుంది. ప్రతి ఒక్కరికి కట్టుకోవటానికి గుడ్డ, ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి సమకూర్చాము ఈ 80 సంవత్సరాలుగా. అనేక అభివృద్ధి పథకాలను మనం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం. ప్రభుత్వ పరంగా చేయవలసినన్ని చేస్తున్నప్పటికి కూడా దీంట్లో ప్రజా సహకారం కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమం తీసుకొచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించాలని చెప్పి. అంచేత దేశానికి మనం ఏమి ఇచ్చామని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రగతిలో మన వంతు పాత్ర కూడా మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి తాము చేయగలిగిన విధంగా తాము పుట్టిన గ్రామాలకి, తాము చదివిన పాఠశాలలకి ఎంతో కొంత సహకారం అందించి ప్రగతికి తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంలో కోరుతున్నాను. ఈ సందర్భంలో నాకు చాలా గర్వకారణమైన విషయం ఏంటంటే, ఇవాళ ఏదైతే వాడవాడల త్రివర్ణ పతాకాన్ని ఎగరేసుకుంటున్నామో, ఆ పతాకాన్ని రూపొందించిన మహనీయుడు పింగళి వెంకయ్య గారు మన నియోజకవర్గంలో జన్మించడం మనందరికి కూడా గర్వకారణమైన విషయం. అలాగే జెండా గౌరవాన్ని నిలిపిన జెండా వీరుడు తోట నరసింహారెడ్డి గారు కూడా అవనిగడ్డ నియోజకవర్గం చెందినవారు కావటం గర్వదాయక విషయం. ఎంతోమంది స్వాతంత్ర యోధుల యొక్క త్యాగ ఫలితంగా ఈ రోజున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. వారి త్యాగాలను స్మరించుకుంటూ వారు ఏ విధంగా దేశం కోసం ఆలోచించారో అదేవిధంగా మనం కూడా దేశం గురించి ఆలోచించాలి, మన రాష్ట్రం గురించి మనం ఆలోచించాలి, మన గ్రామం గురించి మనం ఆలోచించాలి. ఆ రకమైన ఆలోచనతో ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో ఈ దేశ నిర్మాణంలో మనల్ని మనం పునరంకితం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.